కొన్ని మాటలు ధ్యానిద్దాము. హబక్కూకు అనే పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. పుస్తకం పేరు హబక్కూకు. హబక్కుక్ అన్నది హీబ్రూ పదం, మన పదం కాదు అది. హబక్ అంటే అర్థం ఏంటంటే హత్తుకొనువాడు, హత్తుకొనుట అని అర్థం. హబక్ అంటే హత్తుకొనుట అని అర్థము. హబక్కుకు అంటే హత్తుకొనినవాడు, కౌగిలించుకొనినవాడు అన్న అర్థం వస్తుంది ఆ పదాలకు. హబక్ కన్నా హబక్కు కన్నా ఈ పదాలకు అర్థం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే హత్తుకొనువాడు, కౌగిలించుకొనివాడు. దేవుణ్ణి హత్తుకున్నవాడు, దేవుణ్ణి కౌగిలించుకున్నవాడు హబక్కుకు. అయితే హబక్కుకు ఓ డౌట్ వచ్చింది దేవుని మీద. 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. హబక్కుకు దేవుని పైన డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌటు? యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయి ఉన్నది. చాలమా, న్యాయము చెడిపోవుచున్నది. రైట్. హబక్కుకు గారు ప్రార్థన చేస్తున్నారు దేవుని దగ్గర. ప్రభువా, నేను ఎన్నాళ్ళు నీకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసినా నువ్వెందుకు వినకుండా ఉన్నావు? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఈ లోకంలో ఇన్ని కష్టాలు, ఇబ్బందులు ఏవేవో జరుగుతూ ఉన్నాయే, ఇన్ని జరుగుతున్నా నువ్వు గమ్మునున్నావంటే మనసు ఒప్పలేదు నిన్ను నేను వెంబడించడానికి. దేవుడవయ్యుండి ఇలా జరుగుతుంటే కూడా నువ్వు చూసి చూడనట్టు ఎందుకు బ్రతుకుతున్నావు ప్రభువా అని దేవుణ్ణి కొసనేశాడు హబక్కుకు. నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? భూమి మీద బలాత్కారం జరుగుతుంది కదా, మొరపెట్టినా నీవెందుకు రక్షింపకున్నావు? అరే, ఇంతమంది ఇష్టానుసారంగా మీ వాక్యాన్ని వదిలిపెట్టి వాళ్ళకు నచ్చినట్టు బ్రతుకుతూ ఉంటే ఆ దోషాన్ని నా కళ్ళతో నువ్వెందుకు చూసేటట్టు నన్ను ఇంకెందుకు బ్రతికించావు? ఇంత బాధ జరుగుతున్నా నువ్వు ఊకనే ఉన్నావు చూడు, అది బాధ అనిపిస్తుంది. ఎక్కడ చూచినా నాశనము, బలాత్కారమగు పడుతున్నదే, జగడములు, కలహాలు రేగుతున్నాయే. నీ ధర్మశాస్త్రాన్ని పాటించేటోడు ఎవడు ఒక్కడూ లేడే, వాని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే. ఇంత బ్రతుకుతున్నా నువ్వెందుకు గమ్మునున్నావు? చూసి చూడనట్టు ఎందుకున్నావు? ప్రవ్వా, నీ మీద నాకు డౌట్ వస్తుంది, కొంపదీసి వాళ్ళకు నువ్వే సపోర్ట్ చేస్తాన్నావా అని అడుగుతా అన్నాడు హబక్కుకు. కొంపదీసి నువ్వే సపోర్ట్ చేసి వాళ్ళని ఏమన్నా ఘనపరుస్తున్నావేమో, హెచ్చిస్తున్నావేమో, వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా నువ్వే సపోర్ట్ చేస్తున్నావేమో అన్న డౌట్ వస్తుంది నాకు. మీ వాక్యానుసారంగా బ్రతకమని నువ్వే చెప్పావుగా. నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతుంటే, నీతిమంతులుగా బ్రతుకుతుంటే, నీతిమంతుల మీద అనీతిమంతులు వాళ్ళ చేతులు చాపి బలాత్కారం జరుగుతుంటే నువ్వేం రియాక్షన్ తీసుకోవడం ఏంది, తీసుకోకపోవడం ఏంటి అన్న క్వశ్చన్ రైజ్ చేస్తా అన్నాడు. ఈయననే కాదు, కొంతమంది భక్తులకు కూడా ఇలాంటి డౌట్స్ అనేటివి దేవుని పైన రైజ్ అయినాయి. అలాంటి వాళ్ళను ఒక ఇద్దరిని చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు వారిని నాటుచున్నావు. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడదువు.
అయినను న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు. చాల్మా. ఎవరైనా ఈ మాటలు అన్నది ఎవరు? ఇర్మియా గారు ఏమంటున్నారంటే, ప్రభువా, చదవండి మా, మళ్ళొకసారి చదవండి. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడదువు. అయినను న్యాయంను విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. చాల్మా. ఏమంట? నేను నీతో వాదించున్నప్పుడు. ఎవరితో వాదిస్తున్నారు? ఇర్మియా దేవునితో వాదన పెట్టుకోవడానికి రెడీ అయ్యాడు. ఏంది నీ బాధ ఇర్మియా అని అడిగితే, చదువుమా. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా. దుష్టులంట వాళ్ళ మార్గాల్లో వర్ధిల్లుతున్నారంట. మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. వాళ్ళకేమో సుఖం ఉందంట. నీవు వారిని నాటుచున్నావు. నాకు డౌట్ వస్తుంది ప్రభువా, నువ్వే వాళ్ళకి సపోర్ట్ చేసి నువ్వే వాళ్ళని నాటుతున్నావేమో. వారు వేరు తనుచున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా బాగా అభివృద్ధి పొంది ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. వారు ఎదిగి ఫలంనిచ్చుచున్నారు. వాళ్ళు ఎదిగి ఫలాలను ఇస్తున్నారు. మేము నీ కొరకు బ్రతుకుతున్నాం, నీ పేరు పెట్టుకొని బ్రతుకుతున్నాము. వారి నోటికి బతుకులు చూస్తేనేమో 24 గంటలు వేదనలు, శ్రమలు. రెండోది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే వాళ్ళ దగ్గర మోసపోతున్నాము. మేము మోసపోతున్నా, నువ్వు చూస్తూ ఊరుకున్నావు. నేను నీతో వాదన పెట్టుకుంటే నువ్వే గెలుస్తావని నాకు తెలుసు. అయినప్పటికీ నా మనసు తట్టుకోలేక, దేవా నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? దేవుని కొరకు పవిత్రంగా బ్రతకమని చెప్తావు, నువ్వే అన్యాయస్తులకు సహాయం చేసేటట్టు మాకు కనపడుతుంది. ఎంతవరకు కరెక్టు ప్రభువా అని ఇర్మియా గారు అడుగుతున్నారు. ఆ తర్వాత యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 21:7. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానమును వారు చూచుచుండగా వారి కుటుంబములు స్థిరపరచబడుచున్నవి. ఎవరెవరు కళ్ళెదుగుగానే భక్తిహీనులు, వాళ్ళు దేవుని మందిరానికి రారు, దేవుని వాక్యాన్ని పట్టించుకోరు, ఇష్టానుసారంగా బతుకుతారు. వాళ్ళు చూస్తుంటే మా కళ్ళెదురుగానే బ్రతికిపోతున్నారే, వాళ్ళు దినము వృద్ధి చెందుతున్నారే. నిన్ను నమ్ముకున్న మాకు శరీరానికి రోగము, నీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలనుకున్న మాకు రోగము, పైగా ఇతరులు వచ్చి మమ్మల్ని తిట్టడమేంది ప్రభువా? నువ్వు పాపం చేసి రోగం తెచ్చుకున్నావని ఈ మాటలేంది పైన అని అంటూ 9వ వచనం. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమంగా ఉన్నవి, దేవుని దండము వారి మీద పడుటలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, వాళ్ళకు నచ్చినట్టు బ్రతుకుతున్నా, నీ దండము వారి మీదకి వస్తలేదంటే నువ్వు చూసి చూడనట్టు బ్రతుకుతున్నావు. మేము తప్పు చేస్తేనేమో క్షణంలో కొడతావు, వాళ్ళు తప్పు చేసి బ్రతుకుతుంటే ఏమనవు. ఇది యోబు గారు అంటున్న మాట. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును. ఆవులు కంటున్నాయి, వాళ్ళ పశువులు కంటున్నాయి, ఎట్లా చూసినా సకల సమృద్ధి వాళ్ళకు ఉందే. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వర మండలములో పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వాళ్ళు ఏమంటారంటే, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవుణ్ణి అంటారంట. దేవా నీవు మమ్మల్ని విడిచిపెట్టిపో, మాకు మీకు సంబంధమే వద్దు అని అనుకుంటూ, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగురని వాళ్ళు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. అట్లాంటి వాళ్ళే బాగా బతుకుతున్నారు కదా, వాళ్ళ దీపం ఏమీ ఆర్పివేయబడడం లేదు కదా. దేవుని కొరకు మంచిగా బ్రతికేటోనికే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వస్తున్నాయే. ఏమాత్రము నిన్ను పట్టించుకున్నాడు భూమి మీద ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు కదా.
వానికి ఏ ఇబ్బంది శ్రమ లేదు కదా. నాకు తెలిసి నీ సపోర్ట్ వాళ్ళకు ఉంది అన్నది నా భావన అంటున్నాడు యోబు గారు. ఏదైనా కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు, మేమేదైనా తప్పు చేసినప్పుడు వెంటనే మమ్మల్ని కొడతావే, కొట్టి మమ్మల్ని మారు మనసులోకి తెస్తావే, వాళ్ళని అట్ట కొట్టొచ్చు కదా. నువ్వు కొట్టకనే వాళ్ళు ఇట్ట తయారైనారంటే నువ్వే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు. నీ వలనే వాళ్ళు ఇంత వృద్ధి అవుతున్నారు అన్నది యోబు గారి వాదన. హబక్కూకు వద్దాం, 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా, అమ్మా, నేను మొరపెట్టినను ఆ, నీవెన్నాళ్ళు ఆలగింపకుందువు, ఆ, బలాత్కారము జరుగుచున్నదని. బలాత్కారము జరుగుతుందంట. ఏంటి ఆ బలాత్కారం? ఈయనకు వచ్చిన బాధ ఏంటి ఆ బలాత్కారం అంటే, హబక్కూకు గారు 2వది, ఇర్మియా గారు సమకాలికులు. ఒకానొక కాలంలో ఇద్దరు కలిసి ఉన్న వ్యక్తులు. ఇప్పుడు పౌలన్ ఉన్నాడు. పౌలన్న వాళ్ళ ఊరేది? కరివేనా? నా ఊరేది? రుద్రవరం. సీమోన్ అన్నోళ్ళది కొత్తపల్లె. బాబాయ్ వాళ్ళది పాములపాడు కదా. నేను రుద్రవరంలో సువార్త ప్రకటిస్తానా, పౌలన్న కరివేనలో సువార్త ప్రకటిస్తా అన్నాడు. బాబాయ్ పాములపాల్లో, అన్న కొత్తపల్లెలో, అన్న తూర్చెర్లలో, అన్న నందికొట్కూరులో. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట సువార్త ప్రకటిస్తా అన్నారు. ఏ కాలంలో సువార్త ప్రకటించారు? అందరూ ఒకే కాలంలోనే సువార్త ప్రకటించినాం. ఒకానొక రోజు మనకి మీటింగ్ జరిగింది. అందరము ఒక చోటికి వచ్చాం, ఒక చోట కలిసి మాట్లాడుకున్నాం. నాకు మీరు తెలుదా, మీరు నాకు తెలుదా? మనం తెలుసు. అలానే ఇర్మియా గారు యెరూషలేములో సువార్త ప్రకటిస్తున్నారు. హబక్కూకు గారు అదే యెరూషలేములో ఉండే దేవుని కొసనేస్తా అన్నాడు. అదే కాలానికి సంబంధించిన వ్యక్తి హబక్కూకు గారు, ఇర్మియా గారు. ఈ జరిగే తతంగాన్నంతా ఇర్మియా గారు తన వాక్యంలో రాసి పెట్టాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ బలాత్కారం అని హబక్కూకు గారు ఏదన్నారో ఆ బలాత్కారం ఏంటో ఇక్కడ కనబడుతుంది. నీతి తప్పి అమ్మా, తన నగరును స్థాపించు వానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొని వానికి శ్రమ. చాలమా. ఏందంట? ఎవరు నీతి తప్పారు? నీతి తప్పిన వ్యక్తి ఎవరిక్కడ? నీతి తప్పిన వ్యక్తి ఎవరు? 18వ వచనం. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గురించి. ఎవరి గురించి? యెహోయాకీము గురించి ఈ మాటలు. ఈ యెహోయాకీము ఏం చేశాడంటే నీతి తప్పి తన నగరును కట్టుకున్నాడంట. కిందున్నోళ్ళను బాధ పెట్టి, కష్టపెట్టి, న్యాయము తప్పి తన మేడగదులను కట్టుకున్నాడంట. కట్టుకొని తన పొరుగు వారికి జీతం ఇయ్యక వారితో పని చేయించుకున్నాడంట. చెబుతారు, దేవుడు అడుగుతున్నాడు, మేడగదులు కట్టుకుంటావా? కట్టుకో. రాజులు అన్నాక నగరాలు కట్టుకుంటారా? కట్టుకోండి. కానీ నాకు అందులో నీతి కనపడాలి, అవినీతి కనబడకూడదు అని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీతి తప్పితే ఉంది నీకు అంటాడు దేవుడు. నీతి తప్పి తన నగరును స్థాపించుకొని వానికి శ్రమ. దేవుని పేరు చెప్తాం, దేవుడని చెప్తాం. కలిసి ఉన్నప్పుడు ఇదంతా మనదే అంటాం. తీరా మనదని చెప్పిన తర్వాత కట్టుకుంటాం, మిద్దె మీద మిద్దె కట్టుకుంటాం. కట్టుకొని మేడలు కట్టుకొని అంత అయిపోయిన తర్వాత నిన్ను ఇంట్లోకి కూడా రానియను నేను. నీతి తప్పి కడుతున్నావు, కిందున్న వ్యక్తుల సొమ్ముతో కట్టుకుంటున్నావు. కట్టుకొని ఈనాడంటావు నా బలము చేత నేను కట్టుకున్నా, నన్నెవర్ర అడిగేది? ఇది నీతి తప్పావు కదా అని ఎవడైనా అడిగితే
ఇట్స్ మై పర్సనల్ అంటావు. ఎవర్రా నన్ను అడిగేది అని అనుకొని ఒకవేళ భూమి మీద బ్రతుకుతున్నవేమో, నీతి తప్పిని నగరును కట్టుకుంటున్నవేమో, నీకు శ్రమ అని దేవుడు చెప్తా అన్నాడు. చెప్పి కిందున్నోళ్లకు ఆ మాట ఈ మాట చెప్పి దేవుడు మీకు ఫలం ఇస్తాడు, మీ ఫలము పరలోకంలో ఉందంటావు. వారికి జీతం ఇయ్యకనే కింద భూమి మీద నీ పనులు చేయించుకుంటావు. నీతి తప్పి బ్రతుకుతా అన్నావు, జాగ్రత్త అని చెప్పి 14వ వచనం. వాడు విశాలమైన మేడగదులు గదా గొప్ప మందిరమును కట్టించుకొందును అనుకొని విస్తారమైన కిటికీలు చేసుకొని విస్తారమైన కిటికీలు చేయించుకొని దేవదారు పలకలను దానికి సరంబి వేయిచు ఇంగిలీకముతో రంగులు వేయుచున్నాడే. నీవు అతిశయపడి ఓహో, అది నువ్వు కట్టుకొయింది నీ అతిశయం కొరక. దేవదారు పలకల గల గృహమును కట్టించుకొనుట చేత దేవదారు పలకల చేత గృహాన్ని కట్టించుకొనుట చేత రాజు వగుదువా? రాజు నువ్వు ఎట్లయ్యావు? ఆ యూదా ప్రజలకు నువ్వు రాజు వెట్టయ్యావు. దేవుని కృప వలన అయ్యావు కదా. మిద్దెలు కట్టుకోవడం చేత నువ్వు రాజు అయ్యావా? కట్టుకున్నావు. ఎవరైనా వస్తే నా దేవుడు గొప్పోడని చెప్పడం మర్చిపోయి రా అటు నుంచి బండ్లేసి పంపించి ఆడ చూపిస్తావు. ఏం చూపిస్తావు? మిద్దె చూపిస్తావు. చూడు, ఫ్యాన్ చూడు, చెక్క ఫ్యాన్ కూడా చెక్కలతోనే చేయించిన. కిటికీలు చూడు, ఎవరు చేయలేరు ఈ కిటికీలు. టేబుల్ చూడు, దేవదారు మానులు టేబుల్ లేపించి ఆడ కూర్చోబెట్టి భోజనం పెట్టి నాకు అవన్నీ చేస్తావు. దేవుణ్ణి మర్చిపోయి కట్టుకొని ఇది నా బలము, నేను అందుకనే కదా పిలుచుకొచ్చింది చూపెట్టుకునేది. ఇలాంటి పనులన్నీ చేస్తూ లాస్ట్కు ఒక మాట అంటావు. ఏమంటావు? దేవుని కృప అంటావు. పేరుకు మాత్రము ఆ మాట అంటివి, లోపల మాత్రము దేవుణ్ణి మరచి నిన్ను నీవు నీ గొప్పతనాన్ని చూపెట్టుకోవడానికో లేకపోతే నీ బలాన్ని చూపెట్టుకోవడానికో ఇంకోటి ఏదో చేయడానికి కిందున్న వ్యక్తులను కష్టపెడతాన్నావు, ఇబ్బంది పెడతాన్నావు. వారి ప్రాణాలను జలగ రక్తం పీలుస్తా చూడు, అట్ట పీల్చి ఎందుకు నమ్మితిరా నేను ప్రభువు నమ్మకపోయినా బాగుండనే స్థితికి ఒక వ్యక్తిని తీసుకొచ్చేటట్టుంది నీ బ్రతుకు అని యెహోయాకీమును దేవుడు అంటున్నాడు. అని ఏమన్నాడంటే ఇంకా 16వ వచనం, అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖంగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను, అలాగ చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఎవరతడంటే ఇతని తండ్రి గారు. 18వ వచనం, యోషియా కుమారుడు యెహోయాకీము. రైట్. యోషియా ఎట్లా బ్రతికాడు అంటే దీనులను దరిద్రులకు న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను కదా. అదే కదా నన్ను తెలుసుకొనుట. నువ్వు అట్లా కాకుండా దేవుని నామాన్ని అడ్డు పెట్టుకొని నాకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, మిద్దెలు కడతాను, మేడలు కడతాను, కోటలు కడతాను, నన్నెవర్రా అడిగేదని ఒకవేళ నీవు అనుకుంటూ బ్రతుకుతుండొచ్చు. ఓ యెహోయాకీము, మీ నాన్నగారిని చూసి ఒక్కసారి బుద్ధి తెచ్చుకో అని చెబుతూ 18వ వచనం, కావున యోషియా కుమారుడగు 17వ వచనమ్మా, అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభం సంపాదించుకునుట యందే. 24 గంటలు ఏది దొరుకుతుందా, ఏది లోపలేసుకుందామా? 24 గంటలు నీ ఆలోచనే ఇంత. పేరుకేమో దేవుడు, దేవుని ప్రజలు, యూదులు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. మీ నాన్న చూస్తేనేమో ఉన్నవన్నీ అందరికి ఇచ్చి మంచిగా బ్రతికితే, నువ్వు చూస్తేనేమో కిందున్న వాళ్ళను బాధ పెట్టి ఆ మాట ఈ మాట చెప్పి ఉన్నవన్నీ గుంజుకోవడం, లాక్కోవడం. ఇంతకు మించి నువ్వు చేసేది ఏముంది అని చెబుతూ నిరపరాధుల రక్తం ఒలికించుట ఎందే నిలిచి. నిరపరాధుల రక్తం కావాలంటే నీ గొప్పతనం కొరకు, నువ్వు కట్టుకునే రాజ్యం కొరకు, దాని కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడతలేవు ఓ యెహోయాకీము.
అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు. అందుకే కదా నువ్వు జనులను బాధ. ఎందుకంటే నీ బుద్ధి అంతా ఎప్పుడు లాభం సంపాదించుకోవాలా, ఎక్కడే నాకు దొరుకుతుంది, ఏం దొరుకుతుంది అని ఇదే ఉద్దేశంతోనే బ్రతుకుతున్నావు. కాబట్టే కిందున్నోళ్ళను నువ్వు శ్రమ పెడుతూ బతుకుతున్నావు. అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు. నెక్స్ట్ మా కావున యోషియా కుమారుడగు యెహోయాకీమను యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చాలుమా. ఇక్కడ బలాత్కారం ఏంది? అక్కడ హబక్కుకు చెప్పాడే, ఏమని చెప్పాడు? బలాత్కారం జరుగుతుంది. ఈ బలాత్కారం జరుగుతుంటే నువ్వేం చేస్తలేవు, నీ ధర్మశాస్త్రం తప్పిపోతుంది. అందరూ తమకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు కదా, నువ్వు చూసి చూడనట్టు బ్రతుకుతున్నావు అని ఈయన అన్నాడు. ఇలానే ఇర్మియా గారు కూడా ఆలోచన చేశారని చూసాం. అలానే యోబు గారు కూడా ఆలోచన చేశారని చూసాం. అక్కడ జరుగుతున్న బలాత్కారం ఏంటంటే ఇదని కూడా చూసాము. బాగుంది. ఇలాంటి డౌటు, ప్రవ్వా వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నా నువ్వే సపోర్ట్ చేస్తున్నావు. మనలో ఎంతమందికి ఈ డౌట్ వచ్చలేదు? నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. మంచులనే కష్టపెట్టే దేవుడవు నువ్వు. బాధ అనిపిస్తుంది నిన్ను బట్టి నాకు అని. దేవుని పైన ఎప్పుడైనా మనకు డౌట్ వచ్చిందా అని అడుగుతానా? వచ్చిందన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. డౌట్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. ఈ పుస్తకం చదవక మునుపు దేవుడు అంటాడు అప్పుడు 5వ వచనం, హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అన్యజనులలో జరుగునది చూడుడి, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయము నొందుడి. మీ దినాల్లో నేను ఒక కార్యం జరిగింతును, నేను ఒక కార్యాన్ని జరిగిస్తా, అలాగు జరుగునని, ఒకవేళ అలాగ జరుగుతుందని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. చాలు. ఎవరిచ్చిన సమాధానం ఇది? హబక్కుకు గారు అడిగారు. హబక్కుకు ఏమని అడిగాడు? ప్రవ్వా, అన్యాయస్తులకు నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ప్రవ్వా అని అడిగాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరైనా వచ్చి ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు అంటే మనం ఏమంటాం? నీకు సమాధానం చెప్పాలనా నేను? నువ్వెంత, నీ బ్రతుకెంత? నిన్నగాక మొన్న యేసు ప్రభు నమ్మినోనివి, నేను బాప్తిసం ఇస్తే నువ్వు తీసుకున్నోనివి, నేను నీకు సమాధానం చెప్పేది ఏంది? పుట్టకు పాలు పోసుకునేటోనివి, గుట్టలకు మోకేటోనివి, నీకు నేను సమాధానం చెప్పాలనా అని సామాన్యమైన మనిషి అంటాడు. దేవుడు ఎలా అంటాడంటే, నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును, బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. చాలమా. ఆయనంట సముద్రమును గద్దిస్తే ఆరిపోతుందంట, సముద్రం ఆరిపోతుందంట. నదులన్నిటినీ ఆయన ఎండిపోచేసే సమర్థుడు. బాషానును కర్మేలును. చాలమా. మనకొక టాస్క్. మెసేజ్ అయిపోయిన తర్వాత అందరం ఓ చోటుకి వెళ్దాం. కేసీ కెనాల్ కట్ ఉందా? ఎక్కడుంది? అల్లూరు. నీళ్ళున్నాయా ఇప్పటికీ? ఎవరైనా మనలో ఒకరం, వద్దులే మనందరం కలిసి ఆ నీళ్ళను ఆరకూడదాము అంటున్నా, మొత్తం క్లీన్ చేద్దాం కట్టను. ఎంతమంది ఒప్పుకుంటారు? అవుతుందా మనతో? అది ఆ కేసీ కెనాల్ కట్టను
అందరం బట్టలు తీసుకుపోయి నీట్గా తీసి పిండి బయటికి పోద్దాం, అవుతుంది అంటున్నా. సముద్రం ఎట్టెండిపోవాలి? సముద్రాన్ని ఎండగొట్టేంతటోళ్ళమా? డబ్బలు నీళ్ళు తెచ్చుకున్నా కూడా అది కొద్దిగా కూడా కదలదే, ఎక్కడున్న నీళ్ళు అక్కడే ఉంటాయే. అలాంటి సముద్రం అంట చెబితే ఎండిపోతుందంట. నదులు ఆరిపోంటే ఆన్ ద స్పాట్ నీళ్ళు ఇంకిపోతాయి అంట. మనకిక్కడ బండల మీద నీళ్లు పడితే తుడిస్తేనే ఆరిపోవడానికి ఫ్యాన్ వేస్తాం, 5-10 నిమిషాల టైం పడుతుంది. కానీ దేవుడు చెబితే అప్పటికప్పుడు అది ఒట్టి నేలగా మారిపోగలదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, అంత గొప్ప దేవుడు హబక్కుక్ అనే వ్యక్తి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఆ మనిషికి సమాధానం చెప్పడానికి పరలోకం నుండి తన వాక్కును పంపాడు. ఆయన తగ్గింపును గుర్తిద్దాము అంటున్నా. ఆ పరలోకం నుండి హబక్కుక్ అనే వ్యక్తి నీలాంటి నాలాంటి సామాన్యమైన వ్యక్తి ఆ మనిషి దగ్గరకు వచ్చి, నాయనా నీకు అర్థమైతే లేదు అని సమాధానం చెప్పడానికి దేవుడు వచ్చాడు. మాటతో చెబితే సముద్రం ఎండిపోతుంది, మాట చెబితే నదులు ఎండిపోతాయంట. అంత గొప్ప దేవుడు దిగొచ్చి సమాధానం చెప్పడానికి రెడీ అయ్యాడు. ఈ భూమి మీద మనకు కొద్దిగా ఏదైనా కలిగి ఉంటే, పిల్లలు ఎవరైనా మనం ఏదైనా ఒక అధికారంలో ఉంటే కిందున్నోళ్ళు ఎవరైనా ఒక మాట అడిగితే నా పర్సనల్ అని అనగలిగే మనము జీవం కలిగిన దేవుడు ఎంత తగ్గించుకొని వచ్చిండాలి. ఇప్పుడు ఈయన కూడా నువ్వు గొప్ప దేవునివి, మంచి దేవునివి అని అనడం లేదు. ప్రవ్వా బలాత్కారం జరుగుతుంది నువ్వు ఊకున్నావు అని అంటున్నాడు అనే మాటలకు కూడా దేవుడు రియాక్ట్ అవుతున్నాడు. రియాక్ట్ అయ్యి అన్యజనులలో జరుగునది చూడుడి. ఒక్కటే మాట, హబక్కుక్ నువ్వెంతటోనివి? ఇంత. నేనెంతటోన్ని? ప్రపంచాలు కాదు కదా, ఏమి కూడా నన్ను పట్టజాలవు. అంతటి వ్యక్తి అంతటి గొప్ప దేవుడు ఒక మాట అంటాడు హబక్కుక్తో. హబక్కుకు ఆఫ్టర్ ఆల్ నువ్వు లోకల్ పర్సన్వి. నువ్వు ఎంతసేపు ఉన్నా ఆ యెరూషలేము అంటావు, నా ఇల్లు అంటావు, అది అంటావు, ఇది అంటావు. జీవం కలిగిన దేవుడు అంటాడు, నువ్వు కేవలం ఈ ప్రాంతాన్ని చూస్తున్నావు, పాములపాడును చూస్తున్నావు, నందికొట్కూరును చూస్తున్నావు, ఈ ప్రాంతాల్లోనే నీ కన్నులు తిరుగులాడుతున్నాయి. నేను ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి చూడగలిగిన సమర్థుడను అంటున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఇలాంటి బలాత్కారం జరుగుతూ ఉందని తెలిసి కూడా ఊకుంటానని నువ్వెట్టనుకుంటివి హబక్కుక్ అని అడుగుతున్నాడు. నేను సైలెంట్గా ఉన్నానని నువ్వెట్టనుకున్నావు? ఆ యెహోయాకీము చేస్తున్న పనులకు ముందే నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేసి పెట్టానంటున్నాడు దేవుడు. అన్యజనులలో జరుగునది చూడుడి. ఏం జరుగుతుందంటే, ఈయన ఇప్పుడున్న ఎవరి కాలంలో ఉన్నాడంటే ఇతను యెహోయాకీము కాలంలో ఉన్నాడు. ఈ యెహోయాకీము కాలంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే అష్షూర్ రాజు, అష్షూర్ ప్రాంతం. అష్షూరు ప్రాంతానికి రాజు ఎవరంటే ఇప్పుడున్న కాలంలో సన్హెరీబు. ఈ అష్షూరు ప్రాంతపు రాజధాని ఏది అంటే నినేవే పట్టణం. మనకి ఇది కొద్దిగా అర్థమైతే ముందున్న సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ అష్షూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి అష్షూర్ రాజు, అతని పేరు సన్హెరీబు. ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు తమ దేశానికి చుట్టూ ప్రాకారం కట్టుకున్నారు. గోడ ఉందా? పక్కన గోడ. ఈ ఇంటికి పక్క గోడ ఉంది. ఎందుకు కట్టుకున్నాం గోడ? శత్రువు రాకుండా. మన శత్రువులు ఎవరంటే బయట ఉన్న కుక్కలు, ఆ పందులు, చెత్త చెదారం, ఇవి రాకుండా మనం గోడకు కట్టుకొని తలుపు పెట్టుకున్నాం. అలానే నినేవే ప్రాంతానికి చుట్టూ గోడ కట్టుకున్నాడు.
దాన్ని ఏమంటారంటే ప్రాకారములు అంటారు. ఆ గోడ ఎంత పెద్దగా ఉంటుందంటే ఈ గోడ దగ్గర నుంచి దాదాపు ఆ పచ్చని చెట్లున్నాయే పారంకంప అంత దూరం ఉంటుంది ప్రాకారపు గోడ. ఈ గోడ ఎంత ఉందో దీన్ని మనం ప్రాకారం అనుకుంటే, ఇలాంటిది వారి దేశానికి ప్రాకారం ఇక్కడి నుంచి అంత దూరం ఉంటుంది. అంత లావు కట్టుకున్నారు. ప్రాకారం కట్టుకుంటే దాని మీదంట 2 రథాలు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయేంత పెద్ద గోడ కట్టుకున్నాడు. గోడ చుట్టూ కట్టుకున్నాడు, దేశం చుట్టూ కట్టుకున్నాడు. ఇప్పుడెవర్రా నన్ను కొట్టేదని అష్షూర్రాజు ఉన్నాడు. నన్నెవర్రా కొట్టేది అని అష్షూర్రాజు ఉన్నాడు. ఈ అష్షూర్రాజు దేవుని మీదనే తన ఉగ్రతను చూపించాలనుకునే వ్యక్తి, కోపం చూపెట్టాలనుకునే వ్యక్తి. దేవుడు అష్షూర్రాజుకు స్కెచ్ చేశాడు. ఏమని? ఆ నహూము గ్రంథం చదివితే 2వ అధ్యాయము 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, చదవమ్మా. నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము. చాలమ్మా. లయకర్త నీ మీదికి వస్తున్నాడు. ఆ అష్షూరు ప్రాంతం మీదికి, నినేవే పట్టణం మీదికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు. అది ఇంకా నీకు తెలియదు. నేను ముందే స్కెచ్ చేసి పెట్టుకుంటున్నా అంటున్నాడు దేవుడు. అన్యజనులలో జరిగినది చూడుడి, జరగబోయేది చూడుడి అంటే ఇంకా అష్షూరు ప్రాంతం మీదికి వీళ్ళు పోలేదు. పోక మునిపే దేవుడు అష్షూరు ప్రాంతం గురించి చెప్తా అన్నాడు. ఇప్పుడు నేనున్నా ఓ 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పండి. సంఘం అభివృద్ధి అవుతుందా? రైట్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సంఘం అభివృద్ధి అవుతుంది, మంచిది. ఈ 10 సంవత్సరాల్లో మనలో ఎంతమంది మిగలగలరు? గ్యారంటీ ఇవ్వండి. ఎంతమంది ఉంటాం? భూమి మీద బ్రతకగలము అంటున్నా. గ్యారంటీ లేదు. కానీ జీవం కలిగిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో హబక్కూకు చెప్తున్నాడు. హబక్కూకు, నువ్వేం చేస్తావంటే ఈ యెరూషలేం ప్రాంతం గురించి నువ్వు ఆలోచన చేస్తానో, బలాత్కారం జరుగుతుందని ఆలోచన చేస్తానో, ఒక్కసారి ఇంటర్నేషనల్గా ఆలోచన చేయి. పక్క దేశాల వైపు చూడు ఏం జరుగుతుందో. నువ్వు ఎంతసేపు నా ఈయనే కూర్చొని ఉంటావు, ఈ 4 గోడల మధ్యన కూర్చుంటావు, లేకపోతే ఇంట్లో ఉంటావు. ఇంట్లో కూర్చొని 24 గంటలు నా మీద నువ్వు నిందలు మోపుతూనే ఉంటావు. నువ్వు అట్టాంటో నీ దేవా ఇట్టాంటిదో నువ్వు చూస్తలేవు చేస్తలేవు అని 24 గంటలు నా మీద నిందలు మోపుతూనే బ్రతుకుతూ ఉంటావు. ఓ హబక్కూకు, ఒక్కసారి ఆ అష్షూరు ప్రాంతం గురించి చూడు. సన్హెరీబు అంత పెద్ద గోడ కట్టుకున్నాడు కదా, ఆ గోడ కట్టుకున్న ఆ ప్రాంతాన్ని నేను కూలదోయబోచున్నాను అంటాడు దేవుడు. ఆ కట్టుకున్నారే, కట్టుకున్న దాన్ని, అంతలా దాన్ని ఎవరైనా తగలగలరా? తగలేరు కదా. కానీ వాళ్ళ నినేవే పట్టణము 2 నదుల మధ్యన ఉంది. ఈ 2 నదుల పక్కన ఉంటే దేవుడు నీళ్ళకి చెప్తాడు, నీళ్ళు స్టార్ట్ అంటాడు. నీళ్ళు వచ్చి గోడలకు తగిలితే గోడలు పడిపోతాయి. గోడలు పడిపోగానే బబులోను రాజు ఏంటనే గుర్రాలు వేసుకొని పగిలిపోయిన బొక్కల్లో నుంచి లోపలికి పోయి సన్హెరీబు వాళ్ళ ప్రాంతాన్ని మొత్తము, నినేవే పట్టణాన్ని నాశనం చేస్తే గుర్తు పట్టడానికి వీలు లేకుండా అవుతుంది. అరే ఇక్కడంటూ నినేవే పట్టణం ఉండేదట, చూడ్డానికి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా మంట పెట్టి పూర్తిగా నాశనం చేస్తారు. ఇది అష్షూరుకు జరిగినది కదా. ఇంకా జరగలే. హబక్కూకు కంటే ఇంకా కొన్ని సంవత్సరాల ముందు జరిగేది హబక్కూకు చెప్తా అన్నాడు దేవుడు. నువ్వు ఎంతసేపు ఉన్నా యెరూషలేము ఈ ప్రాంతంలో చూసి ఓ ఓ ఓ అని ఏడ్చుకుంటూ కూర్చున్నావు. ఒక్కసారి నేను స్టార్ట్ చేసిన వర్క్ నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పి అష్షూర్రాజు నేను ఈ విధంగా చేయబోతున్నాను. చేయడానికి నేను ఒక వ్యక్తిని రేపుతున్నాను. 1వ అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి. 1:6. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. చాల్మా. ఎవరిని రేపుతున్నాడు? ఆ ప్రాంతము ఇప్పుడున్నటువంటి బబులోను ప్రాంతం, ఆ కాలంలో కల్దీయుల ప్రాంతమే ఇప్పుడున్నటువంటి ఇరాక్ ప్రాంతం.
ఈ ఇరాక్ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బబులోన్ ప్రాంతము అని అంటున్నాం. ఈ ప్రాంతానికి రాజు ఎవరంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు యొక్క తండ్రి మొట్టమొదటిగా రాజు అవుతాడు. నెబుకద్నెజరు యొక్క తండ్రి పేరు నెబో పలెసరు. ఏం పేరు? పల్సర్ కాదు, పలెసరు. నెబో పలెసరు. అతని యొక్క కొడుకు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి మొత్తం అంతా రెడీ అవుతున్నాడు కదా. అదే టైంలోనే నేను ఒక పని చేయబోతాను. ఆ పని ఏంటంటే ఆ నెబుకద్నెజరు నెక్స్ట్ యెరూషలేం మీదకి వస్తా అన్నాడు. ఆ నెబుకద్నెజరు ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ ఆ అతిక్రమము బలాత్కారం ఏదైతే నువ్వు జరుగుతుంది అని అనుకుంటున్నావో ఆ బలాత్కారాన్ని మాన్పివేయడానికి వారికి తగిన శిక్షను విధించడానికి నేను నెబుకద్నెజరును రేపుచున్నాను. అది ఇక్కడున్న మాట. వచ్చినోడు ఎట్లొస్తాడు? ప్రశాంతంగా వచ్చేటప్పుడే ఐస్ బండి వేసుకొని వచ్చి అందరికీ ఐస్ క్రీమ్లు కోన్ ఐసులు ఇచ్చిపోయేటోడా? వచ్చేటోడు అట్టొచ్చేటోడు కాదు. వచ్చి పీకలు కోసిపోయేటోడు, గొంతులు కోసిపోయేటోడు. అలాంటోళ్ళను నేను రేపుతున్నాను. రేపితే వాడు వస్తాడే. వస్తే మా పరిస్థితి ఏంది అంటే అప్పుడు అంటాడు 2వ అధ్యాయం, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. పరులు కాక ఆమా తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అయితే నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుదురు. మిమ్మల్ని కూడా మోసం చేసిండొచ్చు, ఎవరైనా మాయమాటలు చెప్పి మిమ్మల్ని నష్టపరిచిండొచ్చు, మనుషులను నమ్ముకొని మోసపోయిండొచ్చు, సంఘంలో ఉన్న వ్యక్తులు మోసం చేసిండొచ్చు. ఒకవేళ మోసపోయి దేవుణ్ణి ఒకవేళ ప్రశ్నించే స్థితిలో మనం ఉన్నామేమో. దేవుడు మనతో చెబుతున్న మాట, నువ్వెంతసేపున ఇక్కడిక్కడనే ఆలోచన చేస్తా అన్నావు. నేను ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేసి నువ్వు ప్రార్థన చేయకపో నేను ముందే స్కెచ్ చేసుకున్న దేవుణ్ణి అన్నాడు. అదొకవేళ తప్పు జరుగుతుంది అంటే నువ్వు ప్రార్థన చేసి ప్రభువా ప్రార్థన చేసి ఇలా తప్పు జరుగుతుందని నువ్వు చెప్పాల్సిన అవసరత నాకు లేదు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నాకు తెలుసు. నువ్వు చెబితే అయ్యో వీడు చెబుతున్నాడే అని రియాక్ట్ అయ్యే స్థితిలో నేను లేను అని చెప్పి ప్రపంచం మొత్తం మీదికి రాబోయే తెగులులో వారిని నేను ఉంచబోతున్నాను. మరి మా పరిస్థితి ఏంది? దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్న వ్యక్తుల పరిస్థితి ఏంటంటే మిమ్మల్ని పక్కన పెట్టుకుంటాను, భయపడకండి అన్నాడు. మీరు చింత చేయకండి, మీరు ఆలోచించాల్సిన అవసరత లేదు, నేను మిమ్మల్ని పక్కన పెట్టుకున్నాను, మీరు చింత చేయాల్సిన పని లేదని హబక్కుకు చెప్పినాడు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. హబక్కుకు దేవుణ్ణి కరెక్ట్గా క్వశ్చన్ అడిగినాడా, తప్పుగా అడిగినాడా? హబక్కుకు దేవుణ్ణి కరెక్ట్గా క్వశ్చన్ అడిగాడా, దేవుణ్ణి ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నాడా అని అడుగుతున్నా. ఒకటోసారి సరే కరెక్ట్ అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు బుడ్డోడు ఉన్నాడు, చిన్నపిల్లోడు ఉన్నాడు. నేను వానికి 1000 రూపాయల స్వెటర్ తీసుకున్నా చలికాలం అని. ఆ అబ్బాయి నాతో అన్నాడు 800 స్వెటర్ తీసుకుంటే బాగుండు అని, ఇది ఎక్కువ ఉడకబోస్తుంది అని. నెక్స్ట్ వచ్చేది చలికాలం అని నేను తీసుకున్నా, నేను ఆలోచించి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేది చలికాలం అని తెలిసి 1000 రూపాయలు పెట్టి స్వెటర్ తీసుకున్నా. ఆ అబ్బాయి నాతో అన్నాడు 800 పెట్టి తక్కువ తీసుకుంటే బాగుండు అని అన్నాడు అనుకో.
కరెక్ట్ అడిగినట్ట తప్పు అడిగినట్ట? ఒకటోసారి తప్పు అడిగినాడు. ఎందుకంటే నేను భవిష్యత్తును ఆలోచించేసిన. నువ్వు ఇక్కడ కాదురా, ఇంకో చోటు ఉంటావు, అక్కడ చలి ఎక్కువరా, తట్టుకలేవు, వణుకుతావు. నీ వణుకు నాకు తెలుసు. కాబట్టే నీ వణుకుకు తగ్గట్టే నేను మంచి క్లాత్ తీసుకొని నీకు సెట్ చేశా. ఇప్పుడు నీకు ఉడకబోయొచ్చు, కానీ ఒకానొక రోజు నీకు మంచిగా వెచ్చదనాన్ని ఇస్తుంది అన్నది నా ఆలోచన. నీకు అది అర్థం కాలేదు. హబక్కుకు అడిగినది కూడా అలానే. దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయాడు హబక్కుకు. అందుకనే నువ్వేం చేస్తున్నావు ప్రభువా, ఇంత జరుగుతున్నా అని అడిగినప్పుడు దేవుడు, నాయనా నువ్వు కేవలము యెరూషలేము ఈ ప్రాంతం గురించి ఆలోచన చేస్తున్నావు. అక్కడ అష్షూరు రాజుకు నేను టెండర్ పెట్టిన. అష్షూరు రాజును లేపేస్తాడు. లేపేసిన తర్వాత నెక్స్ట్ నెబుకద్నెజర్ రాజు అవుతాడు. రాజైన నెక్స్ట్ సంవత్సరమే మన మీదకి వస్తాడు. వచ్చి ఇక్కడ ఉన్న బలాత్కారులందరినీ చంపేస్తాడు. చంపేసిన తర్వాత మీరు నీతిగా బతుకుతున్నారు కదా, నీతిమంతులైనటువంటి మిమ్మల్ని దేవుడు పక్కకు తీసి పెట్టుకుంటాడు. మీరేం చింత చేయకండి, మీరు బాధపడకండి అని దేవుడు ముందే ఆలోచనలు కలిగి కొన్ని వందల వేల సంవత్సరాలకు స్కెచ్ ముందే వేసి పెట్టుకున్న దేవుణ్ణి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావని అడగడం కరెక్టా అని అడుగుతానా? నేను అడిగానని చెప్పాను, మీరు అడిగానని చెప్పారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు మనది కరెక్టా కాదా అని అడుగుతానా? కాదు. ఎందుకంటే మన ఆలోచన తీరు ఎట్టుంటుందంటే, అది అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఓయమ్మ అని అదేదో నా చేతుల్లో నీ చేతుల్లో నుంచి కంట్రోల్ తప్పిపోవచ్చు. అది దేవుని చేతిలోంచి కంట్రోల్ తప్పిపోలే. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 10వ వచనం చదవండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఎవరు రాజ్యము చేయుచున్నారు? దేవుడు రాజ్యము చేయుచున్నాడు. రాజ్యము దేవుంది. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఆయనకు తెలియకుండా ఈ భూమి మీద ఏది జరగడం లేదు. కీర్తనల గ్రంథం 93వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, దేవుడు రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రభావమును తనకు వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు రాజ్యము చేయుచున్నాడు. నీ కంట్రోల్లో నా కంట్రోల్లో ఒక విషయం తప్పిపోయినంత మాత్రాన అది దేవుని చేతిలో నుండి తప్పిపోయినట్టు కాదు. మనము చేతగాని వారము కావచ్చు, దేవుడు ఆ పొజిషన్లో లేడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 16వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు ఎక్కడెక్కడ? భూమి అందంతటా జరుగుతున్నాయి. ఒక ప్రాంతానికే కాదు. ఆయన మొత్తాన్ని పరిశీలించి పరీక్షిస్తున్న దేవుడు, మొత్తాన్ని చూస్తున్న దేవుడు. మొత్తము ఆయన కంట్రోల్లో ఉంది. ఏది కూడా కంట్రోల్ తప్పి జరుగుతలేదు. జీవం కలిగిన చేతిలోనే ఉంది. నా చేతిలో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ చేతిలో నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అది దేవుని చేతిలో ఉంది. అది కంట్రోల్ తప్పలేదు అని ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. కాబట్టి దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవడము, దేవుని మీద సనగడము, గొనగడము, ఏంది ప్రభువా అని దేవుని మీద బాధపడ్డము మానేద్దాము. ఆయన మనం అనుకున్న తక్కువ స్థితిలో లేడు. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. నట్టేట ముంచడానికి నీలాంటి నాలాంటి మనిషి కాదు ఆయన. నిన్ను నన్ను మనుషులు దూరం పెట్టొచ్చు,
సొంతం మన అనుకున్నోళ్ళే నిన్ను నన్ను కాదనుకోవచ్చు. నిన్ను నన్ను దూరం పెట్టి దూరం దొబ్బేంత మనస్తత్వము మన దేవునిది కాదు. నీ వాళ్ళు నిన్ను మోసం చేసిండొచ్చు, నిన్ను నమ్మించి మోసం చేసిండొచ్చు. మనుషులు కదా, దేవుడు కాదు కదా. దేవుడు నీకు నాకేం తక్కువ చెయ్యడు కదా అని చెప్పి దేవుడు ఆ మాటలు హబక్కూకుతో చెప్పాడు. అందుకనే దేవుడు ఇలా ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క ఆలోచనతో రాయించి పెట్టుకున్నాడు. మనం ఏం చేస్తాము? కొట్టర టిక్కు ఆశీర్వాదం రాసిపెట్టు, ఇది నాకు ఇచ్చినాడు, మీరు దీన్ని పట్టుకొని తిరగడం. ఎందుకు ఇచ్చాడు ఈ పుస్తకం, ఏమని చెబుతున్నాడు దేవుడు అన్నది మనం ఎక్కువగా ఆలోచించాం. నెక్స్ట్ వన్ 1వ అధ్యాయం 5వ వచనమే. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును. మీ దినాల్లో నేను ఒక కార్యం చేస్తా. అలాగూ జరుగున నీ ఒకడు మీకు తెలిపినను, అలాగున జరుగుతుందని ఒకవేళ మీకు ఎవడైనా తెలిపినా మీరతని నమ్మకయుందురు. ఏమంట? నమ్మక ఉందురు. ఇర్మియా ఉత్తర దిక్కు నుంచి కీడు వస్తుందని చెప్పినా నమ్మారా? నమ్మలేదు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగు. ఎన్ని సంవత్సరాలైంది? 25వ అధ్యాయం వచ్చేసరికి 23 సంవత్సరాలైంది. 23 ఏళ్ళు అయ్యింది నేను సువార్త ప్రకటించి. ఎవడైనా ఒక్కడైనా నా మాట నమ్మితిరా అని ఇర్మియా గారు అంటున్నారు. అట్లా నోవహు గారు ఒక మాట చెప్పారు, వర్షం వస్తుంది, పడవ కడతానా, పడవలేకి రండి అని. ఎంతమంది వచ్చినారు? ఒక్కరు కూడా రాలే. వాళ్ళ కుటుంబం యాడికి పోలేక ఆ లోపల ఉన్నారు వాళ్ళు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఒక్కడు కూడా రాలే. అవునా? నోవహు గారు చెబితే ఎవరు ఒక్కరు ఒక మాట వినకపోయిరి. ఇర్మియా గారు చెప్పిరి, ఉగ్రత ఉందిరా నాయన అని. ఎవడైనా వినలే. నువ్వు నేను అదే మాట చెప్తాను. నెక్స్ట్ ఉగ్రత ఉంది, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికితే చస్తాం రా అని చెప్తాను. వింటున్నారా? మీరు మనుషులే కాదురా అని వాళ్ళు మనల్ని అంటున్నారు. అంతేనా కాదా? యేసు ప్రభుల వారు వచ్చి నీ కొరకు నా కొరకు కల్వరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టి, ఒరే మీ ప్రాణం కొరకు నా ప్రాణాన్ని ఇచ్చానరా అంటే యూదులు నమ్మిరా? అబద్ధికుడు అండ్రి. సర్లే అన్యజనులైన వేరే వాళ్ళు నమ్మిరా? నమ్మకపోయిరి. అలానే నేను చెప్పే మాటలు కూడా నమ్మరు. నువ్వెంత కూర్చోబెట్టి చెప్పు, చికెన్ మటన్ పెట్టి చెప్పు, కొట్టి చెప్పు, తిట్టి చెప్పు, ఏడ్చి చెప్పు, వాళ్ళు నమ్మరు. ఇది హబక్కూకుతో చెప్పిన మాట. కల్దీరాజు వస్తాడు, వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడు, వద్దు మీ బలాత్కారాన్ని మాని మారు మనసు పొందండి అని చెబితే కూడా నువ్వు నమ్మరు. బైబిల్లో ప్రవచనం, ఇది ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి చెప్తున్నారు. ఫ్యూచర్లో జరగబోయేదాన్ని చెప్పడాన్ని ఏమంటారంటే ప్రవచనము అంటారు, ప్రాఫెసీ అంటారు. ప్రవచనాలు 2 రకాలు. ఒకటి సింగిల్ ప్రాఫెసీ, రెండవది డ్యూయల్ ప్రాఫెసీ. సింగిల్ ప్రాఫెసీ అంటే ఈరోజు నాకు చెప్పారు, ఏమని? నీకు ఫలానా కాలంలో కొడుకు పుడతాడు అని చెప్పారు. పుట్టాడు. అది సింగిల్ ప్రాఫెసీ. అట్లా కాకుండా డ్యూయల్ ప్రాఫెసీ అంటే ఈరోజు నాకు కొడుకు పుడతాడని చెప్పారు, నాకు కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఫ్యూచర్లో పుడతాడు, ఇప్పుడు పుట్టాడు మళ్ళీ పుడతాడు. అట్లా డబల్ ఉంటాయి. వాటిని డ్యూయల్ ప్రాఫెసీస్ అంటారు. ఈ 5వ వచనం అన్నది డ్యూయల్ ప్రాఫెసీ, సింగిల్ ప్రాఫెసీ కాదు. కేవలము కల్దీరాజు వస్తాడు మిమ్మల్ని చంపుతాడు అని చెప్పే మాట మీరు చెప్పారనుకో కింద ఉన్నోళ్ళు నమ్మరు అని చెప్పడము ఆ కల్దీల గురించి చెప్పబడింది. రెండవది మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి కూడా చెప్పబడింది. ఎక్కడ చెప్పబడిందంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము
40-41 వచనాలు చదవండి. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా ఇదిగో తిరస్కరించువారలారా ఆశ్చర్యపరుడి నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, నేను ఒక కార్యాన్ని జరిగింతును, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనిరి. వారు సమాజ మందిరములో నుండి చాల్మా. ఈ మాట హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమందుడి. మీ దినములలో నేను ఒక కార్యం ఒక కార్యాన్ని నేను జరిగిస్తానని చెప్పినా, అలాగూ జరుగుతుందని ఒకడు చెప్పినా మీరు నమ్మరు. ఇదే మాటని తీసుకొచ్చి అపోస్తుడైన పౌలు 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని? ఆ కాలంలో కల్దీల రాజు వస్తాడు, మీ ప్రాణం తీస్తాడంటే మీరు నమ్మకపోతిరి. ఈ కాలంలో కూడా యేసు ప్రభుల వారు దేవుడని చెబితే మీరు కూడా నమ్మని స్థితిలో ఉన్నారు. ఆ కాలంలో యేసు ప్రభుల వారు దేవుడు అని చెబితే ఎలాగూ నమ్మలేదో, ఈ కాలంలో కూడా సత్యమైన సువార్తను అలా నమ్మరు కదా. నేను నమ్మరు. ఫస్ట్ చెప్పేటోని నమ్మరు, చెప్పనోని నమ్మరు, బొత్తిగా వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్న వ్యక్తులతో నీకు సంబంధం లేదు. నీ ఆత్మీయ జీవితానికి నీవే ఉత్తరవాదివి అని హబక్కూకు చెప్పబడిన మాట. మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.